నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ. హోసంగాబాద్ బహిరంగ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శనాస్త్రాలు. ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ సీనియర్ నేతలు. పేదలు, యువత, రైతులు, మహిళాభివృద్ధి లక్ష్యంగా సంకల్పపత్రం రూపకల్పన. ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు ప్రముఖులు. బాబాసాహెబ్ సేవలను స్మరించిన యావత్ దేశ ప్రజలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాడి ఘటనపై ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ శ్రేణులు. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖ జిల్లా పాయకరావుపేట గాజువాక ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని టీడీపీ అధినేత స్పష్టీకరణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని దక్షిణ మంగళూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ మేరకు దారి పొడవునా స్థానికులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. చేతిలో కమలంతో ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శనాస్త్రాలు గుప్పించారు. గ్యారంటీ అంటూ ఎన్నికల ప్రణాళికలో చేర్చిన అంశాలు కార్యాచరణకు నోచుకోవడం చాలా కష్టమన్నారు. తమ ఉనికికే గ్యారంటీ లేని ఆ పార్టీ దేశానికి ఎలా భరోసా ఇస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ప్రధాని అనంతరం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. 10 ఏళ్లకు ముందు యూపీఏ పాలనలో దేశం ఎలా ఉండేదో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎప్పుడు ఏం జరుగుతోంది, ఎవరికి ఏ ముప్పు పొంచి ఉందనే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవని అన్నారు. 2014 నుంచి అలాంటి వాతావరణాన్ని దూరం చేశామని అన్నారు. ప్రపంచం ముందు భారత్ సత్తా మరింత నిరూపితం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ये 370 के लिए भी बोलते थे आग लगी क्या, बस देश को डराओ, घबराओ, भ्रम फैलाओ. भाइयों और बहनों, आग देश में नहीं लगी, आग जलन उनके दिलों में लगी है. ये जलन उनके दिल और दिमाग में ऐसे कि वो उनको अंदर से जलाती जा रही है. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని పార్లమెంటు భవనం వద్ద అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, పలువురు కేంద్ర మంత్రులు, అఖిలపక్ష నేతలు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు 2024 వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో 2024 విడుదలైంది. సంకల్ప పత్రం పేరిట ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ దీన్ని ఆవిష్కరించారు. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో రూపొందించారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు ఈ కమిటీ పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగిస్తామన్నారు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ అందిస్తామన్నారు. ముద్రా రుణాల పరిమితి 20 లక్షల రూపాయలకు పెంచుతున్నామన్నారు. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. వీటితో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు, విమానయాన రంగానికి ఊతం, వందే భారత్ విస్తరణ, దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైలు, రక్షణ, వంట నూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్ల ఏర్పాటు, అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళిక, విదేశాల్లోని భారతీయుల భద్రతకు తమ పార్టీ హామీ ఇస్తుందని ప్రధాని వివరించారు. तो उससे उसकी चार्जिंग व्यवस्था भी उसको मुफ्त में अवेलेबल हो जाएगी, यानी उसका ट्रांसपोर्टेशन भी मुफ्ती की तरफ जाएगा. साथियों, बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है. अब तक ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి దారుణమని, ఈ ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగ్నగర్, డాబాకొట్ల కూడలిలో ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఈరోజు ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని సజ్జల సందేహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటిని తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్సూపు ఇంకా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటపుట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడై ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది.
ప్రజాగళంలో భాగంగా పూర్వ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం విశాఖ జిల్లా పాయకరావుపేట గాజువాకలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి తమ పార్టీ ఖండిస్తుందన్నారు. ఎవరిపైనా రాళ్లు విసరడం సరికాదని అన్నారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనుకున్న తన లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తమ హయాంలోనే ఎక్కువగా జరిగిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న రావడానికి స్వర్గీయ ఎన్టీ రామారావు ఎంతగానో కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అందరికంటే ముందు బయట వచ్చాడు, ఒకే మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయడం చాలా అవసరమని చెప్పిన నాయకుడు, బాధ్యతతో ప్రవర్తించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీ ప్రతినిధి అయిన కోన తాతారావు గారు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2047కి ఒక విజన్ తయారు చేసి ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశాన్ని పెట్టాలని, భారతీయులంటే ప్రపంచంలో ఏంటో చాటి చెప్పిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చేపట్టిన న్యాయ యాత్రలో ఆమె పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని హామీలతో మోసగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని షర్మిల అన్నారు. గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వస్తాడు, అదే ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారట, మీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాడు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారు, డబ్బులు తీసుకొస్తారు. ఏమన్నా తెస్తారా? డబ్బులు ఎంత? ఓటుకి ఎంత? ఎంతమ్మా ఓటుకి? ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా ఏది వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, దంచి వసూలు చేయండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి మరింత భద్రతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడి అత్యంత హేయమైన చర్య. అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బస్ యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా డే 1 నుంచి కూడా విపరీతమైన ఆదరణతో, ప్రజాదరణతో బస్ యాత్ర కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు కనీసం 5-6 గంటల ఆలస్యంగా బస్ యాత్ర ఎండ్ అవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన కూడా బెజవాడలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన వెంటనే బెజవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అపూర్వంగా అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు బాబాసాహెబ్ కృషి ఎనలేనిదన్నారు. రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందన్నారు. బాబాసాహెబ్ జీవితంతో ముడిపడిన 5 ప్రాంతాలను పంచతీర్థ పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి పరిచిందని బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గుర్తు చేశారు. వారి గురించి 4 మాటలు చెప్పుకుంటాము, ఆ తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిజమైనటువంటి నివాళి ఎప్పుడు మనం అర్పించిన వాళ్ళం అవుతా అంటే వారి ఆశయ సాధనకి మనమందరం కూడా నిబద్ధతతోటి కృషి చేసినప్పుడు, అదేవిధంగా వారు ఏ ఆశయాలకి నిలబడ్డారు దానికి అంకితమైనప్పుడే అదే నిజమైన నివాళి అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసించేటువంటి వ్యక్తిని. సమసమాజ స్థాపన ఏదైతే వారి కలగా ఉందో ఇవాళ మనం దానికోసం కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి భావిస్తున్నాను.
ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని విభజించి పాలించు అనేటువంటి రీతిలో ఏదైతే మనం రాష్ట్రంలో చర్యలు చూస్తున్నామో దాన్ని అందరం కూడా గట్టిగా ఖండిస్తూ మనమందరం ఒకటే ఆంధ్రులుగా మనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవ్వాలి అనే ఇప్పుడు ప్రకటనలో సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఎస్ స్మార్ట్ ఓటర్ జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్. ఎంతకాలం అని ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమని పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి. ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ జిల్లా పోలీసులు ఎలక్షన్ మిత్ర అనే కృత్రిమ మేధస్సు అప్లికేషన్ను అభివృద్ధి చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఎలక్షన్ మిత్రతో ఎన్నికల సంబంధిత కరదీపికలు, ఉత్తర్వులు, పత్రికా ప్రకటనల సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పనలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో పాటు డీజీపీల సహకారం ఉందని ఎస్పీ తెలిపారు. ఈ మధ్యన మీరు చాట్ జీపీటీ అనే పదం వినే ఉన్నారు కదా. చాట్ జీపీటీ అవి ఒక పాపులర్ గ్లోబల్ ఫెనామినా. సో దాని యొక్క నెగిటివ్స్ మనం చూసుకొని ఇక్కడ అవన్నీ ఉండకూడదు అని మాకు మా దేశంలోనే డేటా ఉండాలా, అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా హ్యాండిల్ చేయాలంటే చూస్తే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. ఒక ఎస్హెచ్ఓకి అంతా ఉపయోగపడే మ్యాటర్ ఇది. మీరు చూడండి, డెటోనేటర్స్ అండ్ డివైసెస్ షుడ్ బి ప్యాక్డ్ సెపరేట్లీ విత్ కాటన్ ప్యాకింగ్స్. ప్లాస్టిక్ దాంట్లో ర్యాప్ చేయాలా, డిఫ్యూజ్ చేయాలా, ముందే ఎఫ్ఎస్ఎల్కి పంపాలా, మొత్తం డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్. మొత్తం ఫస్ట్ టైప్ ఉంటే సెకండ్ టైప్ ఉంటే ఏంటి, మర్కరీ ఫల్మినేట్ ఉంటే లెడ్ అజైడ్ ఉంటే ఏంటి, చాలా డీటెయిల్డ్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కేసు గురించి అడగవచ్చు. ఇదే విషయం మీరు సైబర్ క్రైమ్ గురించి అడగవచ్చు. సో అన్ని డేటా మనం ఇందులో ఫీడ్ చేసేస్తాము, కంటిన్యూస్గా అప్డేట్ కూడా చేస్తాము. ఒక అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రాసెస్ అయిపోయినాక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు అన్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీల కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. బుడగట్లపాలెం జెట్టి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. నేను అఖిలేరులారా మీ అందరికీ కూడా నేను మద్యపాన నిషేధం చేస్తాను. ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మద్యపానం మీద చేస్తామన్నారు. మద్యపానం నిషేధం జరిగిందమ్మా? మనకి ఎక్కడా లేదు. 5 సంవత్సరాలు గ్రామాల్లో ఏర్లే పారుతుంది మద్యం. ప్రతి ఇంటిలో, ప్రతి వీధికి ఒక మద్యం షాప్ పెట్టాడు. ఇంత దారుణంగా మోసం చేశాడు. ఒక్క అవకాశం అని చెప్పాడు. ఒక్క అవకాశమే కదా, ఏమో రాజశేఖర్ లాగా ఏమైనా మంచి పనులు చేస్తాడేమని ప్రజలందరూ నమ్మి ఓటేశారు. తిరుపతిలో బీజేపీ శ్రేణులు బాబాసాహెబ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత అని బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ కొనియాడారు. భారతదేశంలో అట్టడుగు స్థాయి కులం నుంచి పుట్టినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలకు ఓర్చి ఆ రోజుల్లోనే దాదాపు అంటే బరోడా మహారాజు 25 రూపాయల వేతనంతో చదువుకొని అట్టడుగు స్థాయి నుంచి వచ్చి భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి యూకే నుంచి కూడా పిహెచ్డి చదివి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఖండించారు. చిత్తూరు నగరం దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు వంగవీటి రాధాతో కలిసి నివాళులర్పించారు.
విగ్రహానికి పూలమాల వేసి మన రాధాబాబు అన్న, నేను, అలాగే కాపు నాడుకు సంబంధించిన అందరూ నాయకులు, చిత్తూరు పట్టణానికి సంబంధించిన తెదేపా అండ్ మోహన్ రంగా గారి అభిమానులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రానున్న ఎన్నికల్లో కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏదైనా పాటించింది అంటే అది తెలుగుదేశం పార్టీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి అంబేద్కర్ విజయవాడ కలెక్టరేట్ అంబేద్కర్ భవన్లో డాక్టర్ బాబాసాహెబ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాజ్యాంగ రచనతో నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ మన విజయవాడలో అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు గారి భవన్లో అనేటువంటిది జరుపుకుంటున్నాం. సో మొన్ననే ఇక్కడే వారం క్రితం మన బాబూజీ గారిది చేసుకోవడం, ఇక్కడ మరో గొప్ప వ్యక్తి మనం ఏంటంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే కొలంబియా యూనివర్సిటీ ఎంటైర్ వరల్డ్లోనే ఒక గొప్ప వ్యక్తులు ఒక 100 మందిని లిస్ట్ అవుట్ చేస్తే సో ఎంటైర్ వరల్డ్లో కొలంబియా యూనివర్సిటీ నుండి బయటకు వచ్చినటువంటి దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఉండడం అది గొప్పతనం. అటువంటి వ్యక్తి మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రాయడం, సో భారతరత్న అనేటువంటిది మన ప్రభుత్వం కూడా అనేటువంటిది గుర్తింపు అనేటువంటి ఇవ్వడం, అటువంటి ఆ వ్యక్తిలో ఉండేటువంటి పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల అనేటువంటిది ఇప్పుడు పిల్లలందరికీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అనేటువంటిది యాక్చువల్గా అయితే అదంతా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత అనేటువంటి అధికారులుగా అనేటువంటిది మాకు ఉంది. సో ఆ విధంగా పిల్లలందరికీ కూడా అతనిలో ఉండేటువంటి గొప్ప క్వాలిటీస్ని ఈరోజు ఏదో హాలిడే అని కాకుండా 14th అని కాకుండా అతని క్వాలిటీస్ని ఒకసారి చెప్పాలని చెప్పేసిన దాంతో ఈ కార్యక్రమం. దేశ సుస్థిరతకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తిదాయకమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. స్థానిక దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన డ్రాఫ్ట్ చేసిన రాజ్యాంగంలో భాగంగా అతి ముఖ్యమైన కాంపోనెంట్ ఓటు వేయడం, మనం నాయకులను ఎన్నుకోవడం, మన ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవడం. సో అందులో భాగంగా ఈ 13వ తేదీ మే 13th మన చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకి ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ చిత్తూరు మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి దయచేసి ఓపిక చేసుకొని పోలింగ్ స్టేషన్కి రావాలి, ఆలోచించి వాళ్ళకి నచ్చిన వారికి ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ప్రతిపక్ష నేతలు వక్రీకరిస్తూ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దాడి వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. సంఘటన జరిగిన అరగంటలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి చాలా దారుణం అనేది ఖండిస్తున్నా. ఒక రకంగా దేవుడు దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆ ప్రమాదం తప్పించుకోవడం జరిగింది. ఒక అంగుళం కిందకి దిగి ఉంటే కన్ను కూడా పడే పరిస్థితి 100% దీనిగల కుట్రదని మేము భావిస్తున్నాం. తట్టు విజయవాడలో జరిగింది కాబట్టి అదేవిధంగా అదే విజయవాడలో మళ్ళా కుట్రలు అన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి తిరగకుండా ఉండేలా చేయాలని ఈ యొక్క కుట్ర పన్నాడని నా యొక్క అభిప్రాయం. చంద్రబాబు నాయుడు నిన్న చెప్పడం జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నానని. ఊసర వెళ్ళి రంగులు మార్చుకున్నట్టుగా ఇంకొక 4 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ దాడి కావాలని జగన్మోహన్ చేయించుకున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడిని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్రంగా ఖండించారు. నందికొట్కూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, అందుకు పోలీసు అధికారులు చొరవ చూపాలని కోరారు.
జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అదే రకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా బయటికి రావాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గాన ప్రతిపక్షాలు అనేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు, లేదా చేసిన పనుల గురించి చెప్తారు, లేదా చేయబోయే పనుల గురించి చెప్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ మాట్లాడితే అంతు చూస్తాము, మా ప్రభుత్వం వస్తే గాన ఎవరిని ఉండనీయము, కేసులలో ఇరికిస్తాము, భౌతికంగా లేకుండా చేస్తాము, ఎర్ర బుక్కులలో రాసుకున్నాము, చివరికి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వదలమని చెప్పడము. ఎందుకంటే గాన సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడితే గాన రెచ్చిపోయే మనుషులు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే మంచి చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటారో చెడుకు ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపై దేశ ప్రగతిలోనూ అణగారిన వర్గాల అభ్యున్నతిలోనూ బాబాసాహెబ్ చేసిన అకుంఠిత కృషి మరువలేనిదని శ్రీకాకుళంలోని బీఆర్ఏయు ఉపకులపతి ఆచార్య కెఆర్ రజని కొనియాడారు. అంబేద్కర్ జయంతి వేడుకలను వర్సిటీలో నిర్వహించారు. అనంతరం వర్సిటీ అధ్యాపకులు రాసిన ద ట్రిబ్యూట్ టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనే ప్రత్యేక సంపుటిని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జమ్యూలో జరిగిన బహిరంగ సభలో రక్షణ మంత్రి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ హయాంలో అవినీతికి ఆకాశమే హద్దుగా మారిందని ఆరోపించారు. పేదల పథకాలను పక్కదారి పట్టించారని, ఎన్నికల వేళ ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారని విమర్శించారు. आपको जो खाना हो, मछली खाना हो, हाथी खाना हो, घोड़ा खाना हो, सब दिखाने की जरूरत क्या? बहनों भाइयों, केवल वोट के चक्कर में तुष्टीकरण की राजनीति से गए कई खास मजहब के लोग इसके कारण हमसे खुश हो जाएंगे, वोट दे देंगे. लालू जी मैं कहूंगा, ऐसे लोगों को संभालिए. राजनीति केवल वोट लेने की. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేసేందుకు కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ దూరదర్శన్తో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ఆదర్శాలను, ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు అసలైన నివాళి అని అన్నారు. స్మరించుకోవడం చాలా సంతోషమైన విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప దేశభక్తుడు, ద్రష్ట. రాజ్యాంగంలోనే మహిళలకు, కార్మికులకు, బడుగు బలైన వర్గాలకు సమానమైన హక్కులు ఉండాలని రూపొందించినటువంటి మహాశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే బడుగు బలైన వర్గాల్లో విద్య, ఉపాధి వాటిని పెంపొందించి నైతిక విలువలను. బీజేపీ మేనిఫెస్టో అంటే మోదీ గ్యారంటీ అని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు. విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రధాని పూర్తి చేశారన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రకటించిన మేనిఫెస్టో వికసిత భారత్కు ప్రతీక అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరూ వారికి నివాళులు అర్పిస్తున్న సందర్భంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారికి నమస్కరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పాలనలో డాక్టర్ అంబేద్కర్ గారి నిజమైనటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.